ఇటీవల సామర్లకోట మండలంలోని వేటలపాలెం వద్ద జరిగిన బాణాసంచా ప్రమాదంలో జరిగిన మృతులు నష్టం తీవ్రంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇదే వేటలపాలెంలో అనేక సార్లు ఇలాంటి ప్రమాదాలు సంభవించాయి. ప్రతి సంవత్సరం అత్యధికంగా తయారవుతున్నటువంటి బాణాసంచాపై ఎలాంటి నిఘా నియంత్రణ లేకపోవడం కూడా దీనికి కారణంగా మనం చెప్పవచ్చు. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం సహాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఆ యొక్క సంస్థల్ని ఆ వ్యవస్థల్ని వదిలేసి ప్రభుత్వమే నేరుగా వారికి భరించి మళ్ళా వారి వ్యాపారం చేసుకునే విధంగా సహకరించడం, వారిని కట్టడి చేయలేకపోవడం అనేది చాలా వివాదాస్పదమైన అంశంగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా మనం భావించాలి. ఇవే కాదు, అనేక ఫ్యాక్టరీలు అనేక రకాలుగా ప్రమాదాలకు లోనవుతూ ఉన్నాయి. ఆ నియంత్రణ నిఘా విభాగం ఏమవుతుందనేది తెలుసుకోకుండా ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. పోటీపడి మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వెచ్చించడాన్ని కూడా మనం ప్రశ్నించాలి. ఇప్పుడు అదే వేటలపాలెంలో అత్యధికంగా వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆస్తుల్ని మీరు జప్తు చేయండి, ఆ కుటుంబాన్ని నుంచి మొత్తం రాబట్టండి, ఆ వ్యాపార సంస్థలో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ తీసుకోండి, ఆ యొక్క పేదలకి నష్టపోయిన వారికి ఇవ్వండి. అలాగే అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ఎందుకో మరి అన్ని ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా ఎందుకో పోటీపడి సహాయం ప్రకటించి ఏదో పెద్ద మంచి ప్రభుత్వాలుగా గుర్తించడానికి సిద్ధమవుతా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే బాణాసంచా అత్యధికంగా విచ్చలవిడిగా వాడకం పెరిగిపోయింది. పుట్టినరోజు కానించి చచ్చిన రోజు కానించి అన్నింటికీ అదే వాడకంగా తయారవుతూ ఉంది. అవి ఎంత మేరకు తయారవుతున్నాయి అనేది గుర్తించకుండా ఏదో ఒక విధంగా అవి ప్రజలకు నష్టం కలిగిస్తున్నాయి, ప్రాణాలు తీసే విధంగా తయారవుతున్నాయని చెప్పి, అదేవిధంగా ఇంకో రకంగా కూడా కాలుష్యానికి కూడా కారణమవుతున్న వాటిపై నియంత్రణ నిఘా లేకపోవడం ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం, ఆయా శాఖల వైఫల్యంగా మా పర్యావరణ పరిరక్షణ సంస్థ భావిస్తాం.